హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. సో చల్లగా కొంచెం ఏదైనా జ్యూసెస్ కానీ డ్రింక్స్ కానీ మనకి తాగాలని ఉంటుంది కదా. సో ఈరోజు జ్యూస్ కమ్ మిల్క్ షేక్ అనుకోవచ్చు. ఒక ఎమ్మీ డ్రింక్ని ఈవినింగ్ టైంలో చక్కగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చేసుకుని ఒక గ్లాస్ ఫుల్గా తాగామంటే కడుపు నిండిపోయి మనకి మళ్ళీ ఆకలని కూడా అనిపించదు. అంత పర్ఫెక్ట్గా హ్యాపీగా ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. దీనికోసం ఇక్కడ నేను ఫస్ట్ ఖర్జూరా తీసుకున్నాను. ఈ ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడుక్కున్న తర్వాత దాని మీద దుమ్ముంటే పోతుంది కాబట్టి ముక్కలుగా కట్ చేసుకుని ముందు దీన్ని జార్కి యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ జ్యూస్లో మనం యాడ్ చేసుకునేది తర్బూజా పండు అండి. నేను ఆల్రెడీ దాని మీద గట్టిగా ఉన్న వైట్ లేయర్ అంతా కూడా, తెల్లగా ఉండే పొర అంతా కూడా నీట్గా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మరీ పెద్ద పెద్ద ముక్కలు యాడ్ చేస్తే ఒక్కొక్కసారి సరిగ్గా నలగక మనకి జ్యూస్ అంతా కూడా పీసెస్గానే ఉంటుందన్నమాట. సో ఇది మంచిగా నలగాలి అంటే కూడా మనం వాటర్ కానీ పాలు కానీ ముందే యాడ్ చేయకుండా జస్ట్ ఈ ముక్కల వరకే గ్రైండ్ చేసుకున్నామంటే చక్కగా గ్రైండ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ఖర్జూర ముక్కలు, ఈ తర్బూజా ముక్కలు ఇవన్నీ కూడా ఈ మిక్సీ జార్లో తీసేసుకొని మనం ఒక అర నిమిషం నుంచి 1 నిమిషం వరకు బ్లెండ్ చేసుకున్నామంటే మంచిగా ఇవి మొత్తం కలిసిపోతే మనకి ఇంకా పర్ఫెక్ట్గా షుగర్ వేరే అవసరమే లేకుండా తీపి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మనం వేసుకున్న ఖర్జూరాలకి నేను సగం తీసుకున్నాను అనమాట తర్బూజా పండు. ఇప్పుడు ఇందులో పాలు మీకు సరిపడవు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, తాగగలరు అనుకుంటే ఒక చిన్న కప్పు పాలు తీసుకొని దాంట్లో యాడ్ చేసుకుని ఒక్కసారి చివరిగా కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా ఈ తర్బూజా జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ మనకి స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుందన్నమాట. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఈ విధంగా జ్యూస్ చేసిస్తే హ్యాపీగా కడుపు నిండా తాగేస్తారు. వాళ్ళకి ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ బాగుంటుంది. చివరిలో కొంచెం ఆల్మండ్స్ మనము కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని దాని మీద ఇంకొంచెం ఖర్జూరా పీసెస్ కూడా డెకరేట్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తాగేస్తారు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.